ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ భాగం, కుమారుని ద్వారా విమోచన. ఎఫెసీ 1వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. రక్షణ విషయంలో తండ్రి యొక్క నిత్య సంకల్పాన్ని వివరించిన తర్వాత పౌలు ఇప్పుడు కుమారుని కార్యం వైపు తన దృష్టిని మళ్లిస్తున్నాడు. 3 నుంచి 6 వచనాలు లోక పునాది వేయకముందే దేవుని ప్రణాళికను నొక్కి చెబితే, 7 నుంచి 10 వచనాలు ఆ ప్రణాళిక చరిత్రలో యేసుక్రీస్తు ద్వారా ఎలా నెరవేర్చబడిందో వివరిస్తాయి. దేవుడు తన ప్రజల కోసం ఉద్దేశించిన ఆశీర్వాదాలు వాటంతటా అవే వాస్తవ రూపం దాల్చలేదు. వాటికి వెలకట్టలేని విమోచన అవసరమైంది. అందువల్ల పౌలు దేవుని నిత్య సంకల్పం నుండి క్రీస్తు యొక్క రక్షణ కార్యానికి వెళ్తున్నాడు. దృష్టి దేవుడు ప్రణాళిక వేసిన దాని నుండి క్రీస్తు సాధించిన దాని వైపుకు మారుతుంది. పౌలు ఆయన కృప ఐశ్వర్యం చొప్పున ఆయన రక్తము ద్వారా మనకు విమోచనమును పాపముల క్షమాపణయు కలుగుచున్నది అని ప్రకటిస్తూ ప్రారంభిస్తాడు. ఆయన యందు అనే పదబంధం క్రీస్తును సూచిస్తుంది మరియు ఆయనతో ఐక్యత అనే ప్రధాన అంశాన్ని కొనసాగిస్తుంది. ఈ అధ్యాయంలో చర్చించబడిన ప్రతి ఆశీర్వాదం క్రీస్తులోనే ఉంది. విమోచన అనేది మతపరమైన వేడుకలలో, మానవ ప్రయత్నములో, నైతిక అభివృద్ధిలో లేదా వ్యక్తిగత విజయములో కనుగొనబడదు. ఇది యేసుక్రీస్తు వ్యక్తిత్వములో మరియు ఆయన కార్యంలో మాత్రమే కనబడుతుంది. ప్రాచీన కాలంలో విమోచన క్రయధనం చెల్లించడం ద్వారా బానిసలను విడిపించడాన్ని వర్ణించడానికి విమోచన అనే పదాన్ని సాధారణంగా ఉపయోగించేవారు. మానవాళి యొక్క ఆధ్యాత్మిక స్థితిని మరియు క్రీస్తు కార్యాన్ని వివరించడానికి పౌలు ఈ ఉపమానాన్ని ఉపయోగిస్తాడు. పాపం మానవాళిని బానిసత్వంలో ఉంచింది. దేవుని జోక్యం లేకపోతే ప్రజలు పాపానికి బానిసలుగా దేవుని నుండి వేరు చేయబడి తమను తాము విడిపించుకోలేని స్థితిలో ఉంటారు. విమోచన అంటే ఒక మూల్యం చెల్లించడం ద్వారా ఆ బానిసత్వం నుండి విముక్తి పొందడం. ఆ మూల్యం ఏమిటో పౌలు స్పష్టం చేస్తాడు. విమోచన ఆయన రక్తం ద్వారా వస్తుంది. లేఖనమంతటా రక్తం బలిగా అర్పించబడిన జీవానికి ప్రతీకగా ఉంది. ఈ పదబంధం నేరుగా శిలువపై క్రీస్తు మరణాన్ని సూచిస్తుంది. రక్షణ మానవ ప్రయత్నం ద్వారా గాని మతపరమైన భక్తి ద్వారా గాని కాకుండా యేసుక్రీస్తు యొక్క బలియాగ మరణం ద్వారానే సాధించబడిందని పౌలు నొక్కి చెబుతాడు. దేవుని విమోచన ప్రణాళికకు శిలువ కేంద్రంగా నిలుస్తుంది. అక్కడ క్రీస్తు పాప శిక్షను భరించి పాపులు తమంతట తాము ఎన్నడూ సాధించలేని దానిని సాధించాడు. క్రీస్తు రక్తం గురించిన ప్రస్తావన విశ్వాసులకు పాపం యొక్క తీవ్రతను గుర్తు చేస్తుంది. క్షమాపణ చౌకగా లభించలేదు. దేవునికి వ్యతిరేకంగా మానవాళి చేసిన తిరుగుబాటుకు దైవిక న్యాయాన్ని సంతృప్తి పరిచేంతటి త్యాగం అవసరమైంది. క్రీస్తు మరణం దేవుని పరిశుద్ధతను మరియు ఆయన ప్రేమ యొక్క లోతును రెండింటిని వెల్లడిస్తుంది. దేవుడు పాపాన్ని విస్మరించలేదు. ఆయన తన కుమారుని బలి ద్వారా దానిని పరిష్కరించారు. అదే సమయంలో తన నీతికి అవసరమైన బలిని అర్పించడం ద్వారా ఆయన తన ప్రేమను ప్రదర్శించారు. పౌలు వెంటనే విమోచనను పాపముల క్షమాపణతో ముడిపెడతాడు. విమోచన క్షమాపణను సాధిస్తుంది. పాపానికి శిక్షను క్రీస్తు చెల్లించినందున పాపులను దేవుని నుండి వేరు చేసే అడ్డంకి తొలగిపోతుంది. క్షమాపణ అంటే కేవలం తప్పును విస్మరించడం కంటే ఎక్కువ. దాని అర్థం అపరాధ భావం తొలగిపోతుంది, రుణం రద్దు చేయబడుతుంది మరియు దేవునితో సమాధానం సాధ్యమవుతుంది. ఈ క్షమాపణ సమగ్రమైనది. విశ్వాసి పాక్షికంగా క్షమించబడడు
లేదా తాత్కాలికంగా మన్నించబడడు. క్రీస్తు ద్వారా క్షమాపణ సంపూర్ణమైనది మరియు అంతిమమైనది. ఈ సత్యం లోతైన భరోసాను ఇస్తుంది. గత వైఫల్యాల కారణంగా చాలా మంది అపరాధ భావం మరియు సిగ్గు అనే భారాన్ని మోస్తుంటారు. అయినప్పటికీ క్షమాపణ మానవ యోగ్యతపై కాకుండా క్రీస్తు పూర్తి చేసిన కార్యంపై ఆధారపడి ఉంటుందని పౌలు విశ్వాసులకు గుర్తు చేస్తాడు. ఆయన విమోచన వెలను చెల్లించినందున ఆయనపై విశ్వాసం ఉంచే వారికందరికీ క్షమాపణ లభిస్తుంది. ఆ తర్వాత విమోచన మరియు క్షమాపణ ఆయన కృపా ఐశ్వర్యము చొప్పున వస్తాయని పౌలు వివరిస్తాడు. ఈ పదబంధం దేవుని కృప యొక్క సమృద్ధిని నొక్కి చెబుతుంది. రక్షణ ఇష్టపూర్వకంగా కాకుండా కొద్ది కొద్దిగా ఇవ్వబడదు. దేవుడు తాను ఏదో విలువైన దాన్ని కోల్పోతున్నట్లుగా క్షమించడు. దానికి బదులుగా ఆయన తన కృప యొక్క ఐశ్వర్యాన్ని బట్టి క్షమిస్తాడు. క్షమాపణ యొక్క కొలమానం దేవుని కృప యొక్క కొలమే. ఐశ్వర్యం అనే ఉపమానం సమృద్ధిని మరియు ఉదారతను నొక్కి చెబుతుంది. దేవుని కృపకు పరిమితి లేదు. అది మానవ గ్రహణ శక్తికి మించిన అపారమైనది. రక్షణ యొక్క ప్రతి అంశం ఈ అంతులేని మూలము నుండి ప్రవహిస్తుంది. కృప వలనే సంఘం ఉనికిలో ఉంది. కృప వలనే క్షమాపణ ఇవ్వబడుతుంది. కృప వలనే విమోచన నెరవేర్చబడుతుంది. విశ్వాసులు దేవుని కృప యొక్క గొప్పతనాన్ని ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటారో అంత ఎక్కువగా వారు ఆరాధనకు మరియు కృతజ్ఞతకు ప్రేరేపించబడతారు. 8వ వచనంలో పౌలు దేవుడు సమస్త జ్ఞానముతోనూ వివేకముతోనూ మన ఎడల అధికమయ్యాడు అని చెబుతూ కొనసాగిస్తున్నాడు. ఈ భాష అపారమైన ఉదారతను సూచిస్తుంది. దేవుని కృప కేవలం సరిపోవడం మాత్రమే కాదు, అది పొంగి పొర్లుతుంది. ఆయన దానిని తన ప్రజల మీద సమృద్ధిగా కుమ్మరించాడు. జ్ఞానం మరియు వివేకం గురించిన ప్రస్తావన రక్షణ అనేది యాదృచ్ఛికంగా జరిగేది కాదని పాఠకులకు గుర్తు చేస్తుంది. దేవుని విమోచన ప్రణాళిక ఆయన పరిపూర్ణ జ్ఞానాన్ని వెల్లడిస్తుంది. మానవులు తరచుగా జీవితం మరియు చరిత్రలోని సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. కానీ దేవుడు పరిపూర్ణమైన జ్ఞానవంతమైన ప్రణాళిక ప్రకారం పనిచేస్తాడు. శిలువ స్వయంగా దైవిక జ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది. చాలా మందికి బలహీనతగా మరియు ఓటమిగా కనిపించినదే దేవుడు రక్షణను సాధించడానికి సాధనంగా మారింది. పౌలు ఇప్పుడు ఈ పత్రిక అంతటా క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకునే ఒక భావనను పరిచయం చేస్తున్నాడు. ఆయన తన చిత్త మర్మమును మనకు తెలియజేసెను. ఆధునిక వాడుకలో మర్మం అనే పదం తరచుగా గందరగోళంగా లేదా అసాధ్యంగా ఉండే దేనినైనా సూచిస్తుంది. అర్థం చేసుకోవడానికి అయితే కొత్త నిబంధనలో మర్మం అనేది ఇంతకు ముందు దాచబడి ఇప్పుడు దేవునిచే బయలుపరచబడిన ఒక సత్యము. పౌలు చెప్పే విషయం ఏమిటంటే దేవుడు తన ప్రణాళికలోని కొన్ని అంశాలను బయలుపరిచాడు. అవి గత తరాలలో పూర్తిగా అర్థం కాలేదు. మానవులు తమ సొంత జ్ఞానం ద్వారా ఈ సత్యాలను ఎప్పటికీ కనుగొనలేరు. దేవుడు వాటిని బయలుపరచాలని ఎంచుకున్నందువల్ల మాత్రమే అవి మనకు తెలిసాయి. ఈ మర్మం దేవుని చిత్తం మరియు ఉద్దేశంతో ముడిపడి ఉంది. చరిత్ర అంతటా సంఘటనలు ఏదైనా అర్థవంతమైన లక్ష్యం వైపు కదులుతున్నాయని ప్రజలు తరచుగా ఆశ్చర్యపోయారు. దేవుడు బయలుపరిచిన ప్రణాళికను సూచించడం ద్వారా పౌలు ఆ ప్రశ్నకు సమాధానమిస్తాడు. చరిత్ర యాదృచ్ఛికం కాదు. ప్రపంచం లక్ష్యం లేకుండా గందరగోళం వైపు కదలడం లేదు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అది ఆయన చిత్తానుసారంగా నిరంతరం ఆవిష్కృతం అవుతుంది. ఈ ప్రత్యక్షత ఆయన తన యందు సంకల్పించిన తన ఇష్టానుసారంగా వస్తుందని పౌలు వివరిస్తాడు. మరోసారి రక్షణ అనేది దేవుని చొరవ నుండి ఉద్భవించిందని చెప్పవచ్చు. ఆయన ప్రణాళిక, ఆయన స్వంత ఉద్దేశము
మరియు జ్ఞానం నుండి ఉద్భవించింది. దేవునికి వెలుపల ఉన్న ఏది ఆయనను చర్య తీసుకోవడానికి బలవంతం చేయలేదు. క్రీస్తులో తన ఉద్దేశాలను నెరవేర్చాలనే ఆయన కృపాపూర్వకమైన కోరిక నుండి విమోచన ప్రవహిస్తుంది. ఈ భాగం యొక్క పరాకాష్ఠ 10వ వచనములో కనిపిస్తుంది. దేవుని ఉద్దేశం ఏమిటంటే కాల సంపూర్ణత రాజ్యములో ఆయన పరలోకమందున్నవియు భూలోకమందున్నవియు సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుటయే. ఈ వాక్యం చదివే వారి దృష్టిని వ్యక్తిగత రక్షణ నుండి దేవుని విశ్వవ్యాప్త ఉద్దేశం వైపుకు మళ్లిస్తుంది. విమోచన అనేది కేవలం వ్యక్తిగత క్షమాపణకు సంబంధించినది కాదు. అది ఎంత ముఖ్యమైనదైనప్పటికీ దేవుని ప్రణాళిక అంతిమంగా మొత్తం విశ్వాన్ని ఆవరించి ఉంటుంది. పాపం సృష్టిలో విభజన, అస్తవ్యస్తత మరియు పరాయీకరణను తీసుకువచ్చింది. మానవాళి దేవుని నుండి వేరు చేయబడింది. ప్రజలు ఒకరి నుండి ఒకరు విడిపోయారు. సృష్టి కూడా పతన ప్రభావాలను భరిస్తుంది. దేవుని అంతిమ ఉద్దేశం సమస్తాన్ని క్రీస్తు ప్రభుత్వం క్రింద ఏకం చేయడమే. ఏకంగా సమకూర్చుట అనే పదబంధం ఐక్యత మరియు పునరుద్ధరణ గురించి మాట్లాడుతుంది. ఒక రోజు క్రీస్తు అధికారం విశ్వవ్యాప్తంగా గుర్తించబడుతుంది. పాపం ద్వారా ప్రవేశపెట్టబడిన అస్తవ్యస్తత ఆయన పరిపాలనలో పరిపూర్ణ సామరస్యంతో భర్తీ చేయబడుతుంది. ఈ భవిష్యత్ నిరీక్షణ ప్రస్తుత ప్రపంచంపై ఒక ముఖ్యమైన దృక్పథాన్ని అందిస్తుంది. విశ్వాసులు తరచుగా సంఘర్షణ, అన్యాయం, బాధ మరియు అనిశ్చితితో నిండిన సమాజంలో జీవిస్తారు. అయినప్పటికీ చరిత్ర ఒక మహిమాన్వితమైన ముగింపు వైపు సాగుతుందని పౌలు వారికి గుర్తు చేస్తాడు. దేవుని సంకల్పాలు విఫలం కావు. తన రక్తము ద్వారా విమోచనను నెరవేర్చిన అదే క్రీస్తు ఒకనాడు సకల సృష్టి మీద పరిపాలిస్తాడు. క్రీస్తునందు అనే పదబంధం ఈ వచనం చివరన మళ్ళీ కనిపిస్తుంది. ఈ పునరావృతం ఉద్దేశపూర్వకమైనది. క్రీస్తు దేవుని ప్రణాళికలో కేవలం ఒక అంశం మాత్రమే కాదు, ఆయనే దాని కేంద్రం. ప్రతి ఆశీర్వాదం ఆయన నుండే ఉద్భవిస్తుంది. ప్రతి ఉద్దేశం ఆయన యందే నెరవేరుతుంది. ప్రతి నిరీక్షణ ఆయన వైపే చూపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక అంతటా పౌలు నిరంతరం దృష్టిని క్రీస్తు వైపు మళ్లిస్తాడు. ఎందుకంటే దేవుని విమోచన కార్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆయనే కీలకం. కాబట్టి ఈ భాగం సువార్త యొక్క హృదయాన్ని మరియు దేవుని ఉద్దేశం యొక్క పరిధిని రెండింటిని వెల్లడిస్తుంది. క్రీస్తు రక్తం ద్వారా విమోచన నెరవేర్చబడింది మరియు క్షమాపణ పొందబడింది. దేవుని కృప ద్వారా విశ్వాసులు ఈ ఆశీర్వాదాలను ఉచితంగా పొందారు. దేవుని ప్రత్యక్షత ద్వారా ఆయన చిత్తం యొక్క మర్మం తెలియజేయబడింది మరియు క్రీస్తు యొక్క భవిష్యత్ పరిపాలన ద్వారా అంతిమంగా సమస్తము ఆయన అధికారం క్రింద పరిపూర్ణ ఐక్యతలోకి తీసుకురాబడుతుంది. పౌలు ఈ అధ్యాయంలో ముందుకు సాగుతున్నప్పుడు క్రీస్తునందు విశ్వాసులు కలిగి ఉన్న ఆశీర్వాదాలను వివరిస్తూనే ఉంటాడు. తండ్రి యొక్క నిత్య సంకల్పాన్ని మరియు కుమారుని విమోచన కార్యాన్ని వివరించిన తర్వాత ఆయన విశ్వాసులు పొందే వారసత్వం మరియు పరిశుద్ధాత్మ యొక్క ముద్ర వేసే పరిచర్య వైపు దృష్టి సారిస్తారు. ఈ సత్యాలన్నీ కలిసి అనాది కాలం నుండి చరిత్రలో క్రీస్తు సాధించిన విజయాల ద్వారా భవిష్యత్తు కొరకు విశ్వాసికి ఉన్న భద్రమైన నిరీక్షణ వరకు దేవుని రక్షణ కార్యం యొక్క పరిపూర్ణతను వెల్లడిస్తాయి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.